హాయ్ గైస్, నేను మీ అభిషేక్. ఇప్పుడు నేను దావీదు గొలియాతు గురించి ఒక చిన్న బైబిల్ స్టోరీ రూపంలో మీ ముందుకు వచ్చాను. లెట్స్ గో. అనగనగా దావీదు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను యెషయా కుమారుడు. అతను బెత్లెహేమ్ అనే గ్రామంలో నివసించేవాడు. ఒకానొక సమయంలో ఇజ్రాయేలీలకి పాలస్తీన్లకి మధ్య గొడవ జరుగుతూ ఉండిద్ది. అప్పుడు వాళ్ళ యెషయా వెళ్ళి దావీదుకు ఇలా చెప్తాడు, నాయన మీ అన్నలు యుద్ధంలో ఉన్నాడు కదా, వెళ్ళేసి వాళ్ళకి భోజనం ఇచ్చిరా అంటాడు. అలా భోజనం ఇవ్వడానికని వెళ్ళిన దావీదు ఒక దృశ్యాన్ని చూస్తాడు. అదేమిటంటే ఒక పెద్ద మనిషి, అతనే గొలియాతు. అతను ఇలా చెప్తూ ఉంటాడు, ఒకవేళ మీ దేవుడు గొప్పవాడు అయితే మీరు నాతో యుద్ధం చేయండి. మా వాళ్ళు ఓడిపోతే మేము మీకు మీ దేవునికి దాసులం అవుతాం. ఒకవేళ మీరు ఓడిపోతే మీరు మీ దేవుడు మాకు దాసులు అవ్వండి అనేసి బెదిరిస్తూ ఉంటాడు. అలా బెదిరిస్తున్నప్పుడు దావీదు యుద్ధంలోకి వస్తాడు. అందరూ పారిపోతూ ఉంటే అతని అన్నతో ఇలా అంటాడు, ఎందుకు మీరంతా పారిపోతున్నాడు, దేవుడు మనతోనే ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు అనేసి అంటూ ఉంటాడు. నువ్వు ఇంకా చిన్నపిల్లోడివి అనేసి వాళ్ళ అన్న దావీదుతో పాటు పరిగెడతాడు. ఇంకా దావీదు ఆ దృశ్యాన్ని అంతా చూసేసరికి అతనికి కోపం వచ్చింది. ఇంకా వెంటనే సౌలు దగ్గరికి వెళ్ళి, మహారాజా నేను యుద్ధం చేస్తాను అంటాడు. అప్పుడు సౌలు, నువ్వు ఇంకా చిన్నవాడివే, నీకు అప్పుడే యుద్ధం చేసే అంత వయసు రాలేదు అనేసి అంటాడు. అప్పుడు దావీదు, రాజా నేను నా మేకలను తినడానికి వచ్చిన పులిని ఎలుగుబంటిని కూడా చంపాను. నా దేవుడు నాకు ఎప్పుడు తోడుగానే ఉన్నాడు, నన్ను ఎప్పుడు చేయి విడవలేదు. ఈసారి కూడా ఈ గొలియాతును నా చేతికి అప్పగిస్తాడు అనేసి చెప్తూ ఉంటాడు. ఇంకా రాజు తన మాటలకి కాస్త కుదుటపడి అతనికి తన ఆయుధాలని ఇస్తాడు. తన ఆర్మరు, తన స్వాడు అన్నీ ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు దావీదుకి అవేమీ సూట్ అవ్వవు. అలా సూట్ అవ్వకపోయేసరికి, మహారాజా నాకు ఇవంతా అలవాటు లేవు, మహారాజా నాకు ఇదంతా సూట్ అవ్వలేదు, నేను ఇవి వేసుకోలేను అనేసి చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఇంకా ఆ ఆర్మరు అన్నిటిని అక్కడే వదిలేసి వెళ్ళి కోనేటి దగ్గర కొన్ని గులకరాలు ఎదుర్కొంటారు. వాటితో యుద్ధ భూమి దగ్గరికి వెళ్తాడు. అలా యుద్ధ భూమి దగ్గరికి వెళ్ళంగానే అది ఎల్హా వ్యాలీ అక్కడ యుద్ధం చేయడానికి వెళ్తాడు. అలా యుద్ధం చేయడానికి వెళ్తే ఫిలిస్తీన్లో ఉన్న ఒక ఆయన వచ్చి, నువ్వు ఇంకా చిన్నపిల్లోడివి, ఎవరయ్యా బాబు ఇలాంటి చిన్నపిల్లోల్ని పంపిస్తారు అనేసి అంటాడు. నేను యుద్ధం చేస్తాను అనేసి దావీదు ధైర్యంగా స్ట్రాంగ్గా సమాధానం చెప్తాడు. ఇంకప్పుడే గొలియాతు వస్తాడు. గొలియాతు వచ్చి, ఇంత చిన్న పిల్లోడివి నువ్వు నాతో యుద్ధం అనేసి ఎక్కిరిస్తాడు. నా దేవుడైన యెహోవా ఈరోజు నిన్ను నా చేతికి అప్పగిచ్చుడుగాక అనేసి గట్టిగా అరుస్తాడు గాయస్ దావీదు. నిన్ను ఈరోజు నీ కత్తితో నీ తలనే నరికి నిన్ను రాబందులకి పక్షులకి ఆహారంగా వేస్తాను అంటాడు. ఇంకా అలా అలా బెదిరించి ఇంకా అతనేమో హేళన చేస్తూ ఉంటాడు. దావీదుకేమో ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు. ఇంకా దావీదుకు బాగా వచ్చింది. ఇంకా గొలియాతు కూడా పరిగెడతాడు. దావీదు కూడా అతని స్లింగ్ షాట్లో అతని ఆ గులకరాలు ఏమైతే పెట్టుకున్నాడో వాటిని పెట్టి ఇంకా పరిగెడతాడు. గిరా 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 తిప్పుతూ పరిగెడుతున్నాడు. ఒక్కసారిగా దాన్ని వదులుతాడు. అది వెళ్ళి కరెక్ట్గా నుదుటి మీద తగిలిద్ది. అలా నుదుటి మీద తగలంగానే కొద్దిసేపు అటు ఇటు తిరిగేసి కింద పడిపోతాడు. ఇంకా లేని పరిస్థితి. ఇంకా వెంటనే అతని కత్తిని తీసుకొని చపామని తల నరికేస్తాడు. అలా నరకంగానే ఫిలిస్తీన్లు వాళ్ళందరూ షాక్, మొత్తం సైలెన్స్తో నిండిపోయింది. అప్పుడు ఇజ్రాయేలీల వాడు ఇంకా అరుస్తాడు, దేవుడు మేలు చేశాడు, దేవుడు మనకి మేలు చేశాడు అనేసి అరుస్తూ ఉంటాడు. ఇంకా అలా అరుస్తూ ఉండేసరికి ఈ ఫిలిస్తీన్ల వారికి భయం వేసిద్ది. వాళ్ళు పారిపోతూ ఉంటే ఇజ్రాయేలీల వారు మాత్రం వాళ్ళ వెనకాల పరిగెత్తి మరి వాళ్ళందరినీ చంపేస్తాడు. అలా చంపేసిన తర్వాత ఇజ్రాయేలీలో ఉన్న ఆ ఫైటింగ్లో ఉన్న వాళ్ళ అన్నయ్యలు, నా తమ్ముడు దావీదు గొలియాతుని చంపాడు, మా తమ్ముడు దావీదు గొలియాతుని చంపాడు అనేసి గట్టిగా అరుస్తాడు గాయస్.
అలా అరిచిన తర్వాత వాళ్ళు ఇజ్రాయేలీ దేశంలోకి వెళ్తే అక్కడ ఉన్న అందరూ సౌలు 1000 కొలది చెప్తే దావీదు 10,000 కొలది చంపాడు అనేసి గట్టిగా దావీదుకు జయధ్వనులు వాయిస్తూ ఉంటారు. అది విని సౌలు